ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు చెప్పండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన, హోంమంత్రి అమిత్ షా గారు చెప్పిన, ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన, లేదా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు చెప్పిన, లేక ఇందాక మన ఇద్దరు మహిళా అధికారులు సోఫియా ఖురేషీ గారు చెప్పిన, వ్యోమికా సింగ్ గారు చెప్పిన, ఎవరు చెప్పినా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, మనము ఉగ్రవాదం మీద మాత్రమే చేస్తున్నాము, దాడులకు ప్రతిదాడులు మాత్రమే చేస్తున్నాము, మనం ఎక్కడా కూడా ఇనిషియేట్ చేయట్లేదు, ఎస్కలేట్ చేయట్లేదు, వాళ్ళు చేసిన దానికి ప్రతిచర్యగా మాత్రమే చేస్తున్నామని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ప్రపంచానికి, మన దేశ ప్రజలకి, అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతర్లీనంగా ఇందులో ఒకటి ఉంది. రావు గారు ఇప్పుడు కొంత టచ్ చేశారు దాన్ని. ఆ అంతర్లీనంగా ఉన్నది అంటే నా అబ్జర్వేషన్తో నేను అంటున్నది, మిమ్మల్ని చెప్పమని కోరుతున్నది ఏంటి అంటే, ఉగ్రవాదం మీదనే మన యుద్ధం అయినప్పుడు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయి? వాళ్ళు చెప్పే పిఓకేలో ఉన్నాయి, నేను చెప్పే ఐఓకేలో ఉన్నాయి. రైట్? సో అసలు ఐఓకే వాళ్ళకి పిఓకే అనే దాన్ని లేకుండా చేస్తే ఆజాదీ కాశ్మీరు లేదు స్లోగన్, జిహాదీ స్లోగన్ లేదు. అదే లేనప్పుడు ఆజాద్ మసూరు లేడు, వాడి తమ్ముడు లేడు, వాడు అన్న లేడు, హిజ్బుల్ ముజాహిదీన్ లేదు, జైషే మహమ్మద్ లేదు, లష్కర్ తైబా లేదు, ఇంకోటి అదే మొన్న ఈ ఘటన చేసిన టిఎఫ్ఎస్ లేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో అది లేకుండా చేయడము అంటే ఆ పీఓకే అనేది లేకుండా చేయడం అని ఎందుకు అనుకోకూడదు? అప్పటిదాకా అది కంటిన్యూ అవుతుందని ఎందుకు అనుకోకూడదు? మై క్వశ్చన్ టు యూ, మై రిక్వెస్ట్ టు యూ. ఒకటి స్ట్రైట్ గా ఇప్పుడు 75 సంవత్సరాలు దాంతో ఉన్నాం కదా, ఇక ఉండకూడదు కదా, ఎంతకాలం ఉంటాం? సంవత్సరాలు ఉన్నాం, ఎంతకాలం ఉంటాం? ఒకటి చైనా ఉన్నంత కాలం ఉంటాం. నేను చెప్పే మాట మీకు చేదుగా ఉంటుంది. మీకున్న మిలిటరీ అధికారులు గారు, సీనియర్ పీపుల్, చైనా ఉన్నంత కాలం, చైనా పాకిస్తాన్ వదలనంత కాలం మనకు చాలా కష్టం. ఈవేళ పాకిస్తాన్ భారతదేశం మీద ఏమీ కాదు, అసలు మన ముందు నిలబడలేదు. చైనా 1962 నుంచి ప్రోత్సహించి యుద్ధాలు చేయిస్తుంది. 65 యుద్ధం పాకిస్తాన్ చేసింది మొదటి యుద్ధం. 1960లో నెహ్రూ కరాచీ వెళ్ళి సంతకం పెట్టి నీరిచ్చాక 4 సంవత్సరాల్లో పాకిస్తాన్ కోపం ఎందుకు వచ్చింది? చైనా ప్రోత్సాహం. లాహోర్ దాకా వెళ్ళిన సైన్యాన్ని నెహ్రూ ఆ రోజు వెనక్కి పిలిచి ఉండకపోతే వాళ్ళకి దరిద్రం ఉండేది కాదేమో కదా. అది చాలా మనం హిస్టరీ, చరిత్ర గడియారం వెనక్కి తిప్పలేం కదా, తిప్పలేం. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మా వ్యూ ఏమిటంటే, తప్పకుండా ఎస్కలేషన్ ఇది పెరుగుతుంది, కాగేది లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఫీలింగ్ ఏంటంటే, మనం ఎస్కలేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమంటారు, నేను చెప్తున్నా, నేను తప్పవచ్చు క్షమించండి, ఏటమ్ బాంబులు ఉన్నాయి, ఉన్నాయి, సీరియస్ గా అంటూ మొదలు పెడతారు. వాళ్ళు ప్రపంచంలో మిగతా దేశాలు వచ్చి ఆఫ్ చేయాలి, ప్రపంచంలో మిగతా దేశాలు వచ్చి ఏదో చేయాలి, భారతదేశం పాకిస్తాన్ సమానమని మళ్ళీ తీసుకురావాలి. చైనాకి భారతదేశంతో విరోధం. మీరు ఇంకో విషయం కూడా ఉన్నది, 1959లో దలైలామా వచ్చినప్పుడు మనం స్థలం ఇచ్చాం. దలైలామా ఎవరు? టిబెట్. భారతదేశం అంత పెద్ద ఏరియాకి టిబెట్ కి ఆయన పరిపాలించేవారు. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. మీరు ఏం చెప్పినా, మిస్రీ ఏం చెప్పినా, ప్రధానమంత్రి గారు ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా చైనా వెనకాల ఉన్నది. చైనాను కంట్రోల్ చేయగలరా? చైనా ఆప్ చేయమంటే పాకిస్తాన్ ఆపిపోతుంది, చైనా వదిలేస్తే అంతా అయిపోతుంది. కానీ పాకిస్తాన్ వదిలితే చైనా మన మీద యుద్ధమే చేయలేదు. పాకిస్తాన్ పెట్టుకుని పాకిస్తాన్ భారతదేశానికి అస్థిరత తీసుకొచ్చి 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి చైనా వాడుతుంది. చైనా మనతో ఇప్పుడు ఒప్పందం వచ్చింది 4 సంవత్సరాల తర్వాత, మనం అందరం మళ్ళీ దోస్తీలు వ్యాపారం చేసుకుందాం అని మళ్ళీ పాకిస్తాన్ రెచ్చగొడతాం. పాకిస్తాన్ మా కంట్రోల్లో లేదంటుంది, అవన్నీ అంటుంది. సో ఇది చిన్న యుద్ధం కాదు, చాలా చాలా నిజమే. నేను అన్నదాన్ని సార్ ఎట్టి పరిస్థితుల్లో నాట్ ఈవెన్ 1% కూడా నేను మీరు చెప్పిన లాజిక్ని నేను డినై చేయడం లేదు. డెఫినెట్గా చైనా అండ చూసుకుని పాకిస్తాన్ చెలరేగుతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చైనా ఎంతవరకు గతంలోలాగా పాకిస్తాన్కి అంత అండ, అంత మద్దతు ఇస్తుందా అంటే, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఇదైపోయింది, పక్కలో బల్లెంలా తయారైంది. ఇప్పుడు బలూచిస్తాన్, ఇవాళ ఆ పాకిస్తాన్ ఆర్మీ వారిని లేపేశారండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. వికే గారు ఒక మాట చెప్తున్నా, బలూచిస్తాన్ అంత సీరియస్ కాశ్మీర్ సిచ్యువేషన్ లో కాకపోవచ్చు. బలూచిస్తాన్ లో వాళ్ళ జనాన్ని ఈగల్లాగా చంపేస్తున్నారు. కాశ్మీర్ కాదు, పాకిస్తానీ మనోళ్ళు కాదు,
మనకి డెమోక్రసీ, రైట్స్, పీస్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడేం లేవు. 4% జనం ఉన్నారు, 45% ఏరియా ఉన్నది బలూచిస్తాన్. నిజమే. పాకిస్తాన్ ఆర్మీ ఏం లెక్కలేదు. మీరు ఒకటే పాయింట్ చెప్తున్నాను సార్, చైనా వెనకాల ఉన్నది. ఈ యుద్ధం మనం పాకిస్తాన్తో చేయట్లేదు, చైనాతో చేస్తున్నాం. చైనా హిస్టరీలో, చైనా చరిత్ర భారతదేశం వాళ్ళు అర్థం చేసుకోవాలి. చైనా రైట్. మీరన్న లాజిక్ నే గనక మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా కొంత ఉండొచ్చు. నేను కాదనట్లా. చైనా మద్దతు పాకిస్తాన్కి ఉంది. మొన్న కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి మా సహకారం అని ఏదో చెప్పినాడు. కానీ ఎగ్జిక్యూషన్లో కానీ యాక్షన్లో కానీ చైనా మాటల వరకే ఉంది. ఈ వారం 10 రోజులుగా చూస్తే మాటల వరకే ఉంది తప్ప ఇంకేం కనపడలా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మధుసూదన్ గారు, మీకేమనిపిస్తోంది ఇప్పుడు